హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రెడ్డి విజన్. అందరూ మన ఆంధ్రప్రదేశ్ చాలామంది చాలా అంటున్నారు. ఏందంటున్నారంటే ప్రతి ఒక్కరనే మాట ఏంటంటే జగన్ ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు అంటున్నారు కదా. అలా అన్న ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగానండి, ఏ ఒక్కటి మిస్ కావద్దు. నేను తీసుకుంది ఓన్లీ టాప్ 30 మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. టైం సరిపోదు కాబట్టి ఓన్లీ టాప్ 30 స్కీమ్స్ ఇన్ ఏపీ అవి మాత్రం చేస్తున్నాను. జాగ్రత్తనండి. నెంబర్ 1 వచ్చేసి జగనన్న అమ్మఒడి. కులం, మతం మరియు ప్రాంతాలకు అతీతంగా కుటుంబంలో దారిద్ర్యకు దిగువన ఉన్న ప్రతి తల్లి లేదా గుర్తింపు పొందిన సంరక్షకుడికి ఆర్థిక సహాయం అందించడం ఈ స్కీమ్ ఉద్దేశం. ఇది 2019-20 మధ్య ఏపీ రావడానికి జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జగనన్న చేదోడు. ఇది కోవిడ్-19 మహమ్మారి కారణంగా జీవనోపాధి కోల్పోయిన రాష్ట్రంలోని టైలర్లు, చాకలివారు మరియు బార్బర్ల కోసం చిన్న అందరికీ ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు అందించే చేయబడింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి జగనన్న తోడు స్కీమ్. అధిక వడ్డీలతో సతమతమవుతున్న చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం. ఇది బ్యాంకుల ద్వారా 10,000 వైట్ గైస్ చెప్తాము. చిన్న కన్ఫ్యూజన్ వచ్చేసింది. కన్ఫ్యూజన్ అంటే నాకు మొబైల్. జగనన్న తోడు స్కీమ్ కింద బ్యాంకు ద్వారా సంప్రదాయ ఆస్తికరణలో నిగ్రహమైన హాకర్లు, వీధి వ్యాపారులు మరియు చేతివతులకి 10,000 వడ్డీ రహిత టర్మ్ లోన్ అందించబడింది. తర్వాత జగనన్న వసతి దీవెన స్కీమ్. జగనన్న వసతి దీవెన వల్ల విద్యార్థుల హాస్టల్ మెస్ ఛార్జీలు కట్టలేని వాళ్ళకి 10,000 నుండి 10,000, డిగ్రీ వాళ్ళకు విద్యార్థులకు 20,000 ఫీజు అందించడం జరిగింది. అలాగే జగనన్న విద్యా దీవెన. కుటుంబంపై వివిధ ఆర్థిక భారం కారణంగా ఫీజులు చెల్లించలేని విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు చాలా ముఖ్యమైనవి. ఈ పథకం కింద రాష్ట్రంలో దాదాపు 14 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రయోజనం అందించబడతాయి. ఆల్రెడీ అందించబడాయి కూడా. జాగ్రత్త చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. ఇది జగనన్న విద్యా కానుక. అన్ని ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులందరికీ 3 జతల యూనిఫామ్లు, నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్, స్కూల్ బ్యాగులను అందించడం జరిగింది. ఇంకేం కావాలి జనాలకి? ఎవరికైనా, ఒక పేదవాడికైనా ధనవంతునికైనా కావాల్సిన విద్య ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. అది ఫ్రీగా ఇస్తుంటే ఇంకేం కావాలి? నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్. అలాగే మన బడి నాడు నేడు. ఒకప్పుడు నేనైతే 2010, 8, 7 ఆ టైంలో నేను చదివే సమయంలో స్కూల్లో చూస్తే స్కూల్ కూడా వెళ్ళబుద్ది కాదు. ఇప్పుడు వెళ్తుంటే ప్రైవేట్ స్కూల్ కూడా దాని మీద సరిపోట్లా. ఆ రేంజ్లో పెట్టాడు జగనన్న. విలేజ్ వాలంటీర్స్. ఏది కావాలన్నా పింఛను, మీకు ఏదైనా పథకాలు కావాలన్నా, ఏం కావాలన్నా అప్పుడు లైన్లో నిలబడి, సచివాలయం కన్నా నిలబడి, వాళ్ళ అమ్మడి తిరుగుకుంటా, వీళ్ళమ్మడి తిరుగుకుంటా సచ్చాబత్తా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్తో సహా ఇస్తున్నారు. వైఎస్ఆర్ ఫ్రీ అగ్రికల్చర్ ఎలక్ట్రిసిటీ స్కీమ్. ఉచితంగా కరెంటు. వైఎస్ఆర్ ఆదర్శ పథకం. నిరుద్యోగ స్వయం ఉపాధి అవకాశం కల్పిస్తుంది ఇది. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. ఇలా చెప్పుకుంటూ ఎన్నో మరెన్నో. వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ చేయూత స్కీమ్, వైఎస్ఆర్ జలయజ్ఞం స్కీమ్, వైఎస్ఆర్ కళ్యాణం కానుక. పెళ్ళేవారికి చిన్న ఒక గిఫ్ట్ లాగా. రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లల వివాహ వేడుకలను ఆర్థిక సాయం మరియు భద్రత అందించడానికి, వివాహం తర్వాత కూడా ఆర్థిక భద్రత కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ వైఎస్ఆర్ కంటి వెలుగు. వైఎస్ఆర్ కంటి వెలుగు మొత్తం రాష్ట్ర జనాభాకు సమగ్ర కంటి పరీక్షలు చేసే కార్యక్రమం. మొత్తం 5.40 కోట్ల జనాభాకు అవసరమైన చోట ప్రాథమిక కంటి పరీక్షల నుండి శస్త్రచికిత్సల వరకు మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. వైఎస్ఆర్ కాపు నేస్తం. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం బలిజ, తెలగ మరియు ఒంటరి ఉపకులాల మహిళల జీవన ప్రమాణాలను పెంపొందించడమే. వైఎస్ఆర్ లా నేస్తం. జూనియర్ లాయర్లకు స్టైఫండ్గా నెలకు 5,000 ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం డిసెంబర్ 2019లో వైఎస్ఆర్ లా నేస్తంను ప్రారంభించింది. వైఎస్ఆర్ మత్స్యకార నేస్తం. ఇలా చెప్పుకుంటే ఎన్నో. వైఎస్ఆర్ నవోదయం స్కీమ్. వైఎస్ఆర్ నేతన నేస్తం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక. వైఎస్ఆర్ రైతు భరోసా. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. వైఎస్ఆర్ జీరో ఇంట్రెస్ట్. ఎన్ని ఉన్నాయి చూసారా? ఎవరు అనేది ఏం చేయలేదు జగనన్న.
వైఎస్ఆర్ వాహన మిత్ర చూడండి, డీజిల్ సబ్సిడీ స్కీమ్, మత్స్యకార బోట్లకు డీజిల్ సబ్సిడీ స్కీమ్, స్పోర్ట్స్ ఇన్సెంటివ్ స్కీమ్, క్రీడా ప్రోత్సాహక సమానం, క్రీడా ప్రోత్సాహక పథకం అంటే ఏంటంటే క్రీడలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్రీడా ప్రోత్సాహక పథకాన్ని ఆచరించారు. వైఎస్ఆర్ నవశకం, వైఎస్ఆర్ రైస్ కార్డ్, వైఎస్ఆర్ విద్యా పురస్కార్, ఇలా చెప్పుకుంటూ పోతే నా వీడియోలో పెట్టడానికి నెట్టు సరిపోదు, మీరు వినడానికి చెవులు సరిపో అంతుంది వైఎస్ఆర్ గురించి చెప్పాలంటే. ఇది ఏ స్టేట్ డెవలప్ కావాలన్నా దానికి విద్య, వైద్యం, వసతి సదుపాయాలు ఉండాలి. దాంట్లో విద్య అంటే చెప్పనక్కర్లేదు. రీసెంట్గా ఐబీ సిలబస్ కూడా తెచ్చారు మన జగనన్న. ఏదో పెద్ద పెద్ద దేశాల్లో 3-4 దేశాల్లో తప్ప లేని చదువును మన కోసం ఏపీకి తీసుకొచ్చారు. అది జగనన్న, దట్ ఈజ్ జగనన్న. అలాగే రీసెంట్గా చెప్పాలంటే మన ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ పెట్టాడు కదా, ఆ ప్రోగ్రామ్ చాలామంది ఇదేంద్రా టైం వేస్ట్ అవ్వాలి, డబ్బులు బొక్క అన్నారు. కానీ దానివల్ల ఒకరు ఐపీఎల్కి సెలెక్ట్ అయినట్టు అర్థం చేసుకోండి. చెన్నై సూపర్ కింగ్స్ టీం ఒక అబ్బాయిని దత్తా తీసుకుంది. ఇటువంటి మంచి పనులు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే వెంటనే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రెడ్డి విజన్.